నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నమస్కారం. టుడే వీచర్ కి స్వాగతం. మల్లమ్మ గుడి దగ్గర నుంచి ప్రచార కార్యక్రమం మా కార్యకర్తలు, మా నాయకులు, నేను అందరం కలిసి ప్రారంభించాము. ఈరోజు వార్డులో తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయదలుచుకున్నాము. తర్వాత ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరినీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని కోరుచున్నాము. మా పార్టీ పైన కొంతమంది బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులోగా నిన్న మొన్న వాట్సాప్లో వచ్చిన ఒక చిన్న విషయము, మన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వాళ్ళు వైసీపీ నాయకులకి ఓటు అడిగే హక్కు లేదు అని చెప్పారు. ఎందుకంటే మున్సిపల్ ఆఫీస్లో శాలరీలు ఎవరికీ లేదు కాబట్టి ఓటు అడిగే హక్కు లేదు అని అన్నారు. అది ఆమెకి రాజకీయ అనుభవం ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఆమె చెప్పక ముందు ఒక 24 గంటల ముందే మున్సిపల్ కాంట్రాక్టర్స్కి, కాంట్రాక్ట్ లేబర్లకి అందరికీ 50,000 నుంచి 80,000 రూపాయల వరకు ప్రతి కార్మికుడికి అకౌంట్లో పడింది. అది తెలియకుండా ఆమె అలా మాట్లాడటం అంటే అది ఆమె విజ్ఞతకి మనం వదిలేస్తున్నాం. తర్వాత మన వార్డులో ఈ మధ్యన ఒక నెల క్రితం మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఒక చిన్న మాట కూడా అన్నారు. నాకు తెలిసి అప్పుడు మేము చేసిన వర్కులు తప్ప ఈ వార్డులో ఎక్కడ అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నాడు. ఆయనకి అంటే 5 ఏళ్ళు గడిచిపోయింది కదా, అందువల్ల ఆయనకి కనపడలేదేమో. 50 లక్షల వర్కులు మన వార్డులో 12వ వార్డులో 50 లక్షల వర్కులు జరిగినట్టు కూడా బోర్డు ఉంది, జరిగినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన ఆ మాట మాట్లాడిన చోటు కూడా మనం వేసిన 10 లక్షల రూపాయల రోడ్డు, అంతకుముందు వాళ్ళు వేసిన రోడ్డు 2 అడుగులు గోతులో ఉంటే దాన్ని మనము 10 లక్షలతో మంజూరు చేపించి ఆ రోడ్డు వేసాము. అది ఆయన కింద కనపడలేదు, బహుశా దాని మీద నిలబడి ఆయన ఏం అభివృద్ధి జరగలేదు అని కూడా మాట్లాడాడు. అలా మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది, వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే వాలంటీర్లకి 10,000 రూపాయలు మేము ఇస్తాము అంటా ఉన్నాడు ఈయన కురుకొండ రామకృష్ణ గారు. అది ఎలా ఇస్తారని నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే మాజీ సీఎం గారు అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, మొత్తం తీసేయాలి అని ఆయన ఒక పక్క, ఇంకొక వాళ్ళ కూటమిలో ఇంకొక వ్యక్తి అసలు వీళ్ళు పనికిమాలిన వాళ్ళు అనే లెక్కలో మాట్లాడిన వాళ్ళు, రేపు తీసేస్తాం నక్సలైట్లని కూడా మాట్లాడిన వాళ్ళు, ఈయన 10,000 ఎట్టిస్తాడు? అంటే చంద్రబాబుని వ్యతిరేకించి ఈయన ఇస్తాడా 10,000 రేపు? మనం ఏది మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడే మాటలు చెప్పాలి. ఏదో చెప్తాను, నేను ఏదో చేసేస్తా అని చెప్పకూడదు. మనం ఏది చెప్పినా వాళ్ళకి అనుకూలంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వద్దు అంటే నువ్వు ఏడ నుంచి ఇస్తావు? కాబట్టి అది వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేస్తాను. మనమైతే మన వార్డులో ఈరోజు ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ మన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మనం ఓటు అడుగుతుంటాం. ప్రతి ఒక్కరూ మనల్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఇల్లు లబ్ధి పొందిన వాళ్ళే జగనన్న పథకాల కింద. ఆ పథకాలు మనం చెప్పి ఓటు అడిగే హక్కు మనకుంది, వాళ్ళకి హక్కులే. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేసిందిలే. ఆయన 2 సార్లు సీఎం, 40 years ఇండస్ట్రీ అంటారు, కానీ ఏమీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈ 5 ఏళ్లలో ఈయన చేసిన అభివృద్ధి పనులు చూసి ఓర్చుకోలేక మన పైన బురద చల్లటం నేర్చుకున్నారు, ఇంకేమీ లేదు. అది వాళ్ళకు ఇక్కడే నివాసం ఇల్లు కట్టుకొని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన సతీమణి నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు సీఎంగా, నేదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు మినిస్టర్గా, వారి వారసుడు ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మన వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు వరకు మొత్తం వెంకటగిరి నియోజకవర్గం ఎక్కడ తిరిగినా కూడా అభివృద్ధి జరిగింది అంటే ఒక నేదురుమల్లి కుటుంబం వల్లే. ఈరోజు వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కావచ్చు, 9th బెటాలియన్ కావచ్చు,
నిమ్మ పరిశోధనా కేంద్రం కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఈరోజు మెయిన్ రోడ్డుకి సంబంధించి విశ్వోదయ కాలేజీ అక్కడికి మార్చడం కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, అలా ఎన్నో స్థిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు మనం ఒక రోడ్డు పని చేస్తాం, కాలువ పని చేస్తాం, కొంతకాలం తర్వాత ఇదైపోతుంది. కానీ నేదురుమల్లి వాళ్ళకు చేసినటువంటి ఆ కుటుంబం చేసినటువంటిది మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించి మనకు సంబంధించి స్థిరస్థాయిగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఒక నేదురుమల్లి కుటుంబం. ఆ నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసుడు మన రామ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. అదే బాటలో, తల్లిదండ్రుల బాటలో నడుస్తూ, అదే నడవడికలో ఉంటూ, అందరితో మమేకమై అందరితో కలిసిపోతూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి ఆ నేదురుమల్లి కుటుంబానికి సంబంధించినటువంటి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో అందరం కష్టపడి పనిచేసి వెంకటగిరిలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కౌన్సిలర్లు, లీడర్లు అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేసి మా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చెప్పండి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. రెండు ఓట్లు మనకి గురుమూర్తి. ఫస్ట్ ఈ డ్రైనేజ్ వేసింది ఫస్ట్ దాన్ని చేసుకుని ఇంకా ఎంత తీపిచ్చి అన్ని గురుమూర్తి గారికి ఆయన గుర్తుకి 2 ఓట్లు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలి తప్పకుండా. ఓట్లు ఫ్యాన్ గుర్తుంది, ఫ్యాన్కి జగన్ ఉంటాయి పథకాలు. పక్కన వాళ్ళు కూడా చెప్పేయించాలి. జగన్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.